భారత్ సరిహద్దుల్లో పాక్ వంకర బుద్ధిని ప్రదర్శిస్తోందా? భారత ఆర్మీ కవాతుతో పాకిస్తాన్ ఆర్మీలో వణుకు మొదలైందా? భారత్ దాడి చేస్తుంది అనే ఆందోళన పాకిస్తాన్ మంత్రుల్లో నెలకొందా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై దాడి చేస్తుందనే ఆందోళన నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ తన వంకర బుద్ధిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నౌషెరా, సుందర్బని, ఆక్నూర్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు 4 ఆపరేషన్లు చేపడుతున్నాయి. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. బైసరన్ లోయలో పలువురి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడంతో పాటు 25 మంది బాధితులు, ప్రత్యక్ష సాక్షులను ఎన్ఐఏ విచారణ చేసింది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ దాడి వెనుక లష్కరే టాప్ కమాండర్ హస్తమున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫారూఖీ అహ్మద్ కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉగ్రవాదులకు ఫారూఖీ అహ్మద్ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ వివరాలు సేకరించింది. ప్రస్తుతం పాక్ లో స్థిరపడిన ఫారూఖీ కాశ్మీర్ లో తన నెట్వర్క్ తో సంబంధాలు పెట్టుకునేందుకు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ ఉపయోగిస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ బలంగా దెబ్బకొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ లోన్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ కు నిధులిస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తారని ఐఎంఎఫ్ సభ్యులకు భారత్ వివరించింది. ఈ నేపథ్యంలో మే 9న పాక్ కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు భేటీ కానుంది. పాక్ కు అప్పు ఇవ్వద్దన్న భారత్ సూచనపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో పాక్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ పై సైనిక చర్యలకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని, మరో 24 గంటల నుంచి 36 గంటల్లో పాక్ పై దాడి జరగొచ్చని అన్నారు. पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाकये से जुड़े बेबुनियाद और खुद साख्ता इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన హై లెవెల్ మీటింగ్ తర్వాత భారత్ పాక్ సరిహద్దులో భారత ఆర్మీ కవాతులు మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్ సైనికుల్లో భయం మొదలైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాక్ తో యుద్ధానికి భారత్ సన్నద్దమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాశ్మీర్ లోని ఎల్ఓసి దగ్గర కీలక పరిణామం జరిగింది. సరిహద్దు వద్ద పాక్ జాతీయ జెండాలను తొలగించడంతో పాటు పరగ్వాల్ సెక్టార్ లోని తమ పోస్టులను సైతం పాక్ సైన్యం ఖాళీ చేసింది. దీంతో ఎల్ఓసి దగ్గర ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పంజాబ్ లో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ప్రభుత్వం ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాల తరలింపును యాంటీ డ్రోన్ సిస్టమ్ అడ్డుకుంటుందని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. అక్రమ డ్రోన్లను అడ్డుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.